ఆమెను నిర్బంధించాడు. దాంతో స్వదేశానికి తిరిగి వచ్చేందుకు తనకు సాయం చేయాల్సిందిగా ఆమె వేడుకుంది. తనను ప్రభుత్వం కాపాడాలని, స్వదేశానికి రప్పించేందుకు సహాయం చేయాలని కోరింది. ఏపీలోని ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం 10వ వార్డుకు చెందిన షేక్ మక్బుల్ ఖదర్ బాషా దంపతులు. 2 పిల్లలున్న ఈ జంట రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. అప్పుల పాలయ్యారు. అప్పులు తీర్చేందుకు ఓ ఏజెంట్ సాయంతో కుటుంబాన్ని, పిల్లలను వదిలి మస్కట్ వెళ్ళింది. అక్కడ పని దొరకలేదు. పైగా ఆమెను ఓ గదిలో బంధించి ఒక పూటే ఆహారం ఇస్తూ ఇక్కట్లకు గురి చేస్తున్నారు. అక్కడి వారిని తనను స్వదేశానికి పంపించాలని కోరితే 1,50,000 రూపాయలు ఇవ్వాలని చెబుతున్నారంటూ ఆమె సెల్ఫీ వీడియో ద్వారా తన గోడును వెళ్లబుచ్చింది. ఎలాగైనా ప్రభుత్వం తనను కాపాడి స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు చేయాలని మక్బుల్ కన్నీటి పర్యంతమైంది. నా భార్య అట దుబాయ్ కానీ వెళ్ళారు. మస్కట్లో షేక్ మక్బుల్ మస్కట్ కానీ తీసుకెళ్లారు సార్. హైదరాబాద్లో మెడికల్ కానీ వెళ్ళారు. ఇప్పుడు దాకా ఫోన్లో లేవు. అలాగే ప్రభుత్వం మీరే రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, మీరే తీసుకోవాలని రావాలని కోరుకుంటున్నాను. ఏజెంట్ల ద్వారా మోసం పోయినారు. అందుకే ఫోన్లు కూడా రాలేదు సార్ ఇప్పుడు దాకా. ఎలాగైనా మీరే తీసుకురావాలని కోరుకుంటున్నాను సార్. రాత్రి వాయిస్ మెయిల్ పెట్టారు సార్ ఏరియా సెల్కి. అందుకని అడుగుతున్నాను సార్, ప్లీజ్ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. లోకేష్ సార్, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాను. ఎలాగైనా మీరే తీసుకురావాలని కోరుకుంటున్నాను సార్. నమస్కారం సార్, నా పేరు ఖదర్ బాషా, ప్రకాశం జిల్లా. హైదరాబాద్